ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు మోసి తల్లి నిను గన్నదో డిలే. ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు మోసి తల్లి నిను గన్నదో ఓ సారు కేసీఆర్. ఎంతమంది విన్నారు ఈ పాట? అందరు విన్నారా? మరి రెండు చేతులు ఎత్తి పట్టుకొని చప్పట్లు కొట్టాలి కదా. రాసింది నేనే, పాడింది నేను, తమ్ముడు దిలీప్, సందీప్. దిలీప్ నేను రాసినాం. ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు మోసి తల్లి నిను గన్నదో ఓ సారు కేసీఆర్. ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు మోసి తల్లి నిను గన్నదో ఓ సారు కేసీఆర్. నిర్రె వాసిన నేల వాన సరుకులు లేక నీ దిక్కునే చూసెను ఓ సారు కేసీఆర్. అడుగు పెట్టిన చోట పత్రాన్ని మాగానం పైరోలు మోసింది ఆ రోజున. తలచూరు బాలింత కడుపులో నా కొడుకు సత్యంత బాధ ఈ రోజున. యాదిల యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్. యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్. అప్పు చేసినావే పెద్ద సారు, కన్న తండ్రి లెక్క మమ్ము చూడు. అప్పు చేసినావే పెద్ద సారు, కన్న తండ్రి లెక్క మమ్ము చూడు. పాలకు బదులు ఉద్యమాలు మోసి తల్లి నిను గన్నదో ఓ సారు కేసీఆర్. ఉద్యమాలు మోసి తల్లి నిను గన్నదో ఓ సారు కేసీఆర్. ఈ పాట పాడుతుంటే వేదిక మీద ఉన్నటువంటి ఆ ఉద్యమ పేగుబంధం తెలిసినటువంటి నిరంజన్ రెడ్డి సారుకు కన్నీళ్లు తప్ప ఇంకేం లేవు. ఒకప్పుడు తెలంగాణని పాలమూరుని ఎట్లా చేసిండో కేసీఆర్ కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఆయన కంట నీరు గారుతున్నది. అయ్యో ఎట్లుండే తెలంగాణ పుట్టేడు బాధల్లో బందికానా. అయ్యో ఎట్లుండే తెలంగాణ పుట్టేడు బాధల్లో బందికానా. నీళ్ళ కోసల్ల ఎండే ఊరు వలసపోయింది పాలమూరు. నీళ్ళ కోసల్ల ఎండే ఊరు వలసపోయింది పాలమూరు. ఎక్కడైనా గాని ఒక నాయకుని గురించి, ఒక లీడర్ గురించి సామాన్య కార్యకర్తలు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకోగా చూసినాం. వాళ్ళ నాయకుని మీద పాట పాడుతున్నప్పుడు, మన నాయకుని మీద పాట పాడుతున్నప్పుడు ఎవరైనా లీడరు నాయకుడు ఏడవంగా చూసిల్లా నిరంజన్ రెడ్డి అన్న కళ్ళల్లో నీళ్లు చూడండి ఒక్కసారి. ఎంత ప్రేమిస్తే, ఎంత ఇష్టపడితే, ఎంత గౌరవం ఉంటే ఆ కన్నీళ్ళు వస్తాయి. అయ్యో ఎట్లుండే తెలంగాణ పుట్టేడు బాధల్లో బందికానా. అయ్యో ఎట్లుండే తెలంగాణ పుట్టేడు బాధల్లో బందికానా. నీళ్ళ కోసల్ల ఎండే ఊరు వలసపోయింది పాలమూరు. నీళ్ళ కోసల్ల ఎండే ఊరు వలసపోయింది పాలమూరు. ఏదోని కళ్ళల్ల కన్నీళ్లు చూసి నువ్వు కోసపడితివే సారు. నిప్పుల నగదయ్యి డప్పుల బరువయ్యి దండత్తి చేసావు పోరు. ఇక సత్తుడ బతుకుడ ఒక్కట మాటని సాగిపోయినా ఓ ఉత్తమ. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నిలువద్దమైన నీవే కదా. యాదిల యాదికొస్తున్నవే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్. 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 అందరూ గట్టిగా చెప్పట్లు. నీ
చూపుతో చెరువు నిండే నాడు రైతన్న బతుకు బండే నీ చూపుల్లో చెరువు నిండే నాడు రైతన్న బతుకు బండే సారు మా ఇంట్లో చెల్లె పెళ్లి అయ్యింది కళ్యాణ లక్ష్మితోని సారు మా ఇంట్లో చెల్లె పెళ్లి అయ్యింది కళ్యాణ లక్ష్మితోని గుండెకొక్క బాధ ఊరికొక్క గాథ నీ ఇడిసినంక నిన్ను తలవని మనిషేడి పిలువని కొంతేది నువ్వు తెచ్చిన రాజన నిన్ను తలవని మనిషేడి పిలవని కొంతేది కేసీఆర్ సార్ ను తలుసుకొని మనిషి ఉన్నాడా ఈ తెలంగాణ రాష్ట్రం మీద పిలవని గొంతున్నదా అది రేవంత్ రెడ్డితో సహా పిలవని గొంతు కేసీఆర్ సార్ ఉన్నదా నిన్ను తలవని మనిషేడి పిలవని గొంతేది నువ్వు తెచ్చిన రాష్ట్రాన నిన్ను తలవని మనిషేడి పిలవని గొంతేది నువ్వు తలవని మనిషేడి పిలవని గొంతేది నువ్వు తెచ్చిన రాష్ట్రాన ఇక ఎట్లయితే గట్లాయే ఏదైతే కదియాయే మళ్ళీ నిన్ను వదులుకోలేమయ్యా నీ పాలనెంత చల్లగున్నది ఆనాడు మళ్ళీ ఆ రోజు రావాలయ్యా యాదికొస్తున్నావే సారు మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్ అప్పు చేసిన మేబెట్ట సారు కన్న తండ్రి లెక్క మమ్ము చూడు యాదికొస్తున్నావే సారు మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్ యాదికొస్తున్నావే సారు మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్ మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్ మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్ మళ్ళా ఎన్నడొస్తావు